మహేష్ బాబు అండ్ ప్రభాస్ ఫ్యాన్స్ మధ్య వార్ అయితే జరుగుతుంది. ప్రభాస్ ఫ్యాన్స్ ఏమంటున్నారంటే మహేష్ బాబు గారు రాజమౌళి గారి చేతిలో పడ్డారు, సో ఆయన లాటరీ కొట్టారు అని చెప్పేసి వీళ్ళు గోల్ చేస్తున్నారనమాట సోషల్ మీడియాలో. మీరేమంటారు? అంటే ఆయనకి అంత సీన్ లేదా మహేష్ బాబు గారు? నేనేమంటానంటే మహేష్ బాబు ఫ్యాన్స్కి కానీ లేకపోతే ప్రభాస్ ఫ్యాన్స్కి కానీ అసలు అందరు ఫ్యాన్సే వీళ్ళిద్దరికే ఉంటారు. వాస్తవంగా అటు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ, ఎన్టీఆర్ ఫ్యాన్స్ కానీ, బన్నీ ఫ్యాన్స్ కానీ, రామ్ చరణ్ ఫ్యాన్స్ కానీ, చిరంజీవి గారి ఫ్యాన్స్ కానీ, వీళ్ళందరి ఫ్యాన్స్ కలిపి వీళ్ళిద్దరికి సపోర్ట్ చేస్తుంటారు. వాస్తవంగా ప్రత్యేకమైన ఫ్యాన్స్ అంటే కొద్దిమందే ఉంటారు వాళ్ళకి. ప్రభాస్ గారికి కానీ మన మహేష్ బాబు గారికి కానీ వాళ్ళిద్దరి మధ్య వారు జరిగిన సంఘటనలు ఎక్కడా లేదు, ఇది వాస్తవం. కాకపోతే ఎవరో కొంతమంది కుర్రోళ్ళు చేసినటువంటి దీనివల్ల ఈవేళ సోషల్ మీడియాలో ఆ ఫ్యాన్స్కి ఈ ఫ్యాన్స్ మధ్య ఏదో గొడవ జరుగుతుంది. మహేష్ బాబు లాటరీ కొట్టాడు, లేకపోతే మహేష్ బాబుకి అంత సీన్ లేదని వాళ్ళు. అసలు రాజమౌళి చెయ్యి ఎందుకపోతే ప్రభాస్ ఎక్కడ ఉండేవాడు అని వీళ్ళు. ఎవడో అన్నాడట, నేను పుట్టకపోతే ఎవరో అమ్మాయి అందట, నేను పుట్టకపోతే ఎవరిని చేసుకుంటావు అని చెప్పి ఒక మగాడితో మీ అమ్మని చేసుకునేదాన్ని అన్నాడంట. అలాగా ఏంటంటే ఇలా ఇక గొడవ ఎలా ఉంటుందంటే ఏదైనా సరే ఇద్దరి మధ్య, రెండు ఫ్యాన్స్ మధ్య గొడవ పెట్టుకోకూడదు. ఆరోగ్యకరమైనటువంటి వాతావరణంలో ఫ్యాన్స్ ఉండాలి తప్ప మీ మహేష్ బాబు మా ఇతను లేకపోతే రాజమౌళి లేకపోతే లేడు, లేకపోతే రాజమౌళి లేకపోతే ప్రభాస్ లేడు అన్న మాటలు వద్దు. రాజమౌళి లేకపోతే ఇంకోటి ఉంటాడు, ఒకటే ఆలోచించాలా. ఇప్పుడు మనం లేకపోతే ఇంకోటి ఉంటాడు ఆ స్థానంలో. వేళ యాంకరింగ్ నువ్వు రాకపోతే ఇంకోటి చేస్తాడు. అది ఆలోచించుకుని ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీ ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందింది ఈవేళ. అంటే రాజమౌళి గారు వచ్చిన తర్వాత ప్రభాస్ గారు కానీ, అలాగే రాజమౌళి గారు కానీ, లేకపోతే ఎన్టీఆర్ గారు కానీ, రామ్ చరణ్ గారు కానీ, ఎందుకు మన హనుమాన్ సినిమా యాక్ట్ చేసినటువంటి తేజస్ కానీ, వీళ్ళంతా ప్రపంచ స్థాయికి వెళ్ళిపోతున్నారు. తెలుగు సినిమా ఇండస్ట్రీ ఈవేళ అద్భుతమైన ప్రగతి సాధించి తెలుగు అంటే ప్రపంచ స్థాయిలో తెలిసేలాగా మన డైరెక్టర్లు కానీ, మన యాక్టర్లు కానీ అద్భుతమైన ప్రగతిని సాధించేటప్పుడు ఈ చిన్న చిల్లర కొట్లాట్లే అంటారా బాబు, నాకు అదే అర్థం కావట్లేదు. చాలా సందర్భాల్లో హీరోస్ కలిసిపోతున్నారు, కలిసే ఉంటారు, కానీ ఫ్యాన్స్ మాత్రం కొట్టుకుంటున్నారు. కలిసిపోవడం ఏంటమ్మా, వాళ్ళకి ఎవరికి ఏ కష్టం వచ్చినా, ఎవరికి ఏ నష్టం వచ్చినా, ఎవరికి ఏ ఫంక్షన్ వచ్చినా, ఏ పండగ వచ్చినా వాళ్ళంతా కలిసే ఉంటారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో వీళ్ళంతా కూడా చిరంజీవి గారు చూసిన ఎంత ఎత్తుకెదిగినా చిరంజీవి గారిని చూసి, అంటే చిరంజీవి గారు ఎప్పుడు కూడా ఏ కాంట్రవర్సీలో ఉండరు, ఎలాంటి గొడవలు ఆయన అడుగుజాలలో వీళ్ళంతా అడుగుతారు. ఎందుకు మన మధ్య కాంట్రవర్సీ గొడవలు ఎందుకు, ఎక్కడ కూడా ఈ హీరోల మధ్య ప్రపంచాలు ఉండవు అనుకుంటారు చాలామంది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ నేను, రామ్ చరణ్ ఫ్యాన్స్ నేను. అసలు వాళ్ళ దగ్గర ఎలాంటి అరమరికలు లేకుండా బ్రహ్మాండమైన ఒక కుటుంబంలాగా, ఒక అన్నదమ్ముల్లాగా కలిసి ఉంటున్నారు మన తెలుగువారు. ఎందుకు మనం ప్రపంచ స్థాయిని అందుకున్నటువంటి టైంలో ఇలాంటి చిల్లర నాటకాలు చేయకూడదు. మొత్తం ఈ ఫ్యాన్స్ మధ్య, సోషల్ మీడియా మధ్య ఈ మధ్య కొంతమంది ఈ గందరగోళం సృష్టించడం తప్ప ఎలాంటి అపోహలు లేవు. ఈవేళ ప్రపంచ దేశాల్లోనే మన సినిమా అద్భుతంగా ప్రగతిని సాధించేసింది. మరి రాజమౌళి అండ్ మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న మూవీ ఎలా ఉండబోతుంది అంటారు? అడ్వెంచరస్ మూవీ అంటారు. ఖచ్చితంగా బాగుంటుందండి. ఖచ్చితంగా మన తెలుగు సినిమా ఇండస్ట్రీకి మంచి పేరు తీసుకొస్తుంది. మనం అద్భుతమైన సినిమా చూడబోతున్నామని చెప్పి ఆశపడాలి తప్ప మహేష్ బాబు ఫ్యాన్స్ గురించో లేకపోతే మన ప్రభాస్ ఫ్యాన్స్ గురించో మాట్లాడకూడదు. ఇక్కడ ఎందుకు మాట్లాడకూడదు, మనం మాట్లాడేది మన తెలుగు వాళ్ళే. మన తెలుగు సినిమా ఈవేళ ఇప్పుడు బాలీవుడ్ దాటిపోయి హాలీవుడ్కి వెళ్ళిపోయింది. కాబట్టి మనము చాలా ఆనందకరమైనటువంటి వాతావరణంలో తెలుగు సినిమా ఉంది. మనం హర్షించాలి, దాన్ని ఆనందించాలి, మనం అభినందించాలి యాక్టర్ని, డైరెక్టర్ని. అంతే తప్ప మనం గొడవ పెట్టుకుని గిలికెజ్జాలు పెట్టుకుని చిచ్చోరుగాలుగా మిగిలిపోకూడదని నేను అంటాను.